హాయ్ వివర్స్, పుష్ప 2 రిలీజ్ అయింది. దాని సందడి కొనసాగుతుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. కానీ ముందుంది కదా ముసళ్ళ పండగ, సంక్రాంతి పెద్ద పండగ అయితే వస్తుంది. పెద్ద సినిమాలు 3 డైరెక్ట్ ఫిల్మ్స్ మన తెలుగు నుంచి అయితే వస్తున్నాయన్నమాట. సో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలు కూడా 2 రోజుల గ్యాప్తో అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. జనవరి 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం. సో ముగ్గురు కూడా స్టార్ హీరోలు, ఇద్దరు సీనియర్ స్టార్స్ అయితే, ఒకరు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియాలో అడుగులు వేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనమాట. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకి క్రేజ్ ఉంది అన్న దాని గురించి చూద్దాం. అండ్ అలాగే ఈ 3 సినిమాలకి సంబంధించిన మనకి యూకేకి సంబంధించిన బుకింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. సో ఇంకా మనకి చాలా రోజులు టైం ఉంది. ఇప్పుడే ప్రీమియర్స్కి అలాగే మనకి బుకింగ్స్ అయితే యూకేకి అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. ఈ 3 క్రేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా ఓవర్ సిరీస్ వేరే దగ్గరలో కూడా బుకింగ్స్ అయితే త్వరలోనైతే మనకు స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి అన్నమాట. సో మరి ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మనకి ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది, ఎక్కువ క్రేజ్ ఉంది అన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే బుక్ మై షోలో కానీ, పేటీఎంలో కానీ, అమెజాన్లో కానీ. సో ఏ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న దాని గురించి ఈ మధ్య లెక్కలన్నీ అయితే చెప్పుకుంటున్నాం అన్నమాట. సో దాని ప్రకారంగా బుక్ మై షో కానీ చూసినట్లయితే మనకి బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాకి వచ్చేసి 59,600 మంది ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అంటే దాదాపు 60,000 మంది అన్నమాట. ఇంకా మూవీకి రిలీజ్ అవ్వడానికి నెల టైం అయితే ఉంది, అయినా అంతమంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి సంక్రాంతికి వస్తున్నాం కానీ చూసినట్లయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం దానికి 69,900 మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కేవలం బుక్ మై షోలోనే. అంటే దాదాపు 70,000 మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అనమాట. సో ఇంకా పాన్ ఇండియన్ సినిమా గేమ్ చేంజర్ గురించి కానీ చూసినట్లయితే మనకి 2,49,000 మంది అయితే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఒక్క నెల టైం అయితే ఉంది ఇంకా రిలీజ్కి. అంటే దాదాపు 2,50,000 మంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో చూడండి సంక్రాంతి సినిమాల మీద ఎంత బజ్, ఎంత క్రేజ్ అయితే ఉందో. సో మనకి ఈ 3 సినిమాలతో కంపేర్ చేస్తే బాలయ్య బాబుకి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు బుక్ మై షోలో ఉంది. కానీ మనకి ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కువగా తెగేది బాలయ్య బాబుకి అనమాట. బీసీ సెంటర్స్కి ఎక్కువ ఫ్లో తెచ్చేది కూడా బాలయ్య బాబు సినిమాలే. సో బీసీ సెంటర్స్ కలకల్లాడిపోతే బాలయ్య బాబు సినిమా వస్తుంది అంటే, సో ఈ ఇంట్రెస్ట్ మీదనే మనకి సినిమా క్రేజ్ బజ్ అనేది లెక్కలు వేస్తున్నాం. కానీ సో సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని అందాస్ అయితే మారుతుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న లెక్కలు అయితే ఇవన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.